సర్కార్ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఇంటర్ విద్యాశాఖ వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి వెళ్ళి విద్యాశాఖ ఇంటర్మీడియట్ కాలేజీలలో కూడా భోజనం పెట్టేదానికి దాదాపుగా 1,70,000 మంది విద్యార్థులకి 425 ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ప్రతిపాదనలు సిద్ధం చేస్తా ఉందట. కానీ మరి దయచేసి అక్కడ కూడా ఇప్పుడు గురుకులాలలో ఎట్లా జరుగుతున్నది, మధ్యాహ్నం పూట బల్లి వచ్చిందని దాంట్లో ఇది పడ్డదని ఎలకొచ్చిందని లేకపోతే ఫుడ్ పాయిజన్ అవుతుందని ఇలాంటివి కాకుండా ఒక ప్రతిపాదికన మంచిగా, ఎందుకంటే మంచి ప్రణాళిక అది. ఎందుకంటే పొద్దుగాల లేచి మళ్ళీ ఆయన ఇంటికాడ బాక్స్ ఏదో పెట్టుకొని కొంతమంది తెచ్చుకోకంటే ఆడ పెడితే ఓ ముద్ద తింటారు, చదువుకుంటారు, పోతారు. కాబట్టి అవకతవకలు లేకుండా ఏర్పాటు చేయడం, ముందు టీం మంచిగా ఏర్పాటు చేయండి, స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇవ్వండి. మళ్ళీ ఫుడ్ పాయిజన్ ఘటనలు మళ్ళీ పెంచుకునేటటువంటి ప్రయత్నం ప్రభుత్వానికి ప్లస్ అవ్వడం, కానీ మళ్ళీ మైనస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి మరి కొత్త పథకం అయితే మంచిదే. ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయబోతా ఉన్నాం రాబోయేటటువంటి విద్యా సంవత్సరం నుంచి అని చెప్పి మరి ప్రభుత్వం చెప్తా ఉంది.